హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ సట్టు ఫుడ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేపాటికి మనకి బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ లిస్ట్ నా ప్రకారం ఎగ్జామ్ చేస్తున్నానండి. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ లిస్ట్ చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుందండి. మీరు స్టార్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఫేమస్ యాక్ట్రెస్ సనా గారండి. ఇవి వచ్చేపాటికి కల్సుందంరా, నిన్నే పెళ్లాడితే సినిమాలో నటించారండి. ప్రెసెంట్ సీరియల్ లో నటిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేపాటికి అంజలి పవన్ అండి. తిను కూడా సీరియల్ యాక్టర్. పర్ఫార్మెన్స్ బాగా చేశారండి. తిను యాక్చువల్ గా బిగ్ బాస్ 8 లో నాకు తెలిసి టఫ్ కంటెస్ట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే తన న్యూతన డాన్స్ లో కూడా ఓడిపోవడానికి తను అంత ఈజీగా ఓడిపోవడానికి యాక్సెప్ట్ చేయాల. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేపాటికి మన చాలా ఇంట్రెస్టింగ్ అండి. మన అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజస్విని గౌడ. తిను కూడా సీరియల్ యాక్టర్ అండి. చూద్దాం తను ఎంత గట్టి పోటీ ఇస్తుందో మన బిగ్ బాస్ 8 లో. నెక్స్ట్ కంటెస్టెంట్ శ్వేతా నాయుడు అండి. తిను వచ్చేపాటికి డీ షోస్ తో బాగా ఫేమస్. తిను మెహబూబ్ దిల్సీతో కూడా కొన్ని డాన్స్ వీడియోస్ చేసిందండి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేపాటికి బాగా ఇంట్రెస్టింగ్ అండి, దీపిక అండి. తిను మనకి బ్రహ్మముడి సీరియల్ తో బాగా సుపరిచితురాలు. నాకు బ్రహ్మముడి సీరియల్ లో తిన పెర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. తర్వాత కొన్ని మా టీవీ ఈవెంట్స్ రియాలిటీ షోలో వచ్చేపాటికి తన కామెడీతో మనందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది. ఇప్పుడు తను బిగ్ బాస్ 8 సీజన్ లో ఫుల్ ఎంటర్టైన్ అనుకుంటున్నాను. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ అండి సుప్రీత అండి. సురేఖ వాణి వాళ్ళ డాటర్. రీసెంట్ గా అమర్దీప్ తో కూడా సినిమా సైన్ చేసినట్టారండి. తను వచ్చేపాటికి యూట్యూబ్ షార్ట్స్, మన ఇన్స్టాగ్రామ్ తో బాగా ఫేమస్. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేపాటికి వింధ్య గారండి. వచ్చేపాటికి మనకి స్టార్ మాలో తెలుగు క్రికెట్ కామెంటేటర్ గా బాగా ఫేమస్ అండి. నెక్స్ట్ తను ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో నెక్స్ట్ మరొక లేడీ కంటెస్టెంట్ అండి పుష్తా కలపు. తను వచ్చేపాటికి రవితేజ ప్రొడ్యూస్ చేసిన చాంగోరే బంగారాజా సినిమాతో బాగా ఫేమస్ అయ్యారండి. మరి తిను వస్తుందని చెప్పి మరి షికార్లు పుకార్లు అవుతున్నాయండి. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. తను వస్తే బాగుంటుందా బాగోదా అని. నెక్స్ట్ వచ్చేపాటికి శిరీష గారండి. శిరీష గారండి ఎవరికి తెలియపోవచ్చు, బరిలెక్క అంటే చాలా మంది తెలుసు. తిను ఒక పొలిటికల్ ఫేమ్. లాస్ట్ టైం వచ్చేపాటికి మన తెలంగాణ ఎలక్షన్ లో కంటెస్ట్ చేశారు, ఓడిపోయారండి. ఇట్స్ వెరీ బ్యాడ్ లక్. మరి తిని బిగ్ బాస్ వస్తే ఎలాంటి ఫైట్ ఇస్తారో చూద్దాం. నేత్రా గారండి. తిను వచ్చేపాటికి ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్. నెక్స్ట్ ఒక మరో ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ రీతు చౌదరి అండి. నేను బిగ్ బాస్ 8 లో వస్తే ఎలా పెర్ఫార్మ్ చేసిందో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ అండి. తిను వచ్చేపాటికి ప్రదీప్ పెళ్లి చూపుల ప్రోగ్రామ్ తో ఇంట్రడ్యూస్ అయ్యారండి. దాని తర్వాత డీలో బాగా పాపులర్ అయ్యారు. నెక్స్ట్ మరొక సోషల్ మీడియా ట్రెండింగ్ సెన్సేషన్ కుమారి ఆంటీ అండి. ఈవిడ వచ్చేపాటికి ఒకే ఒక డైలాగ్ తో రాత్రి బాగా ఫేమస్ అయ్యారు. మీది మొత్తం 1000, 2 లివర్లు ఎక్స్ట్రా. ఈ యొక్క డైలాగ్ అండి రాత్రికి తెలుగు రాష్ట్రాల్లో ఈవిడ పేరు మారు మోగిపోయింది. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అండి. వీళ్ళు ఏకనాథన్ హారిక. వీళ్ళిద్దరూ జంటగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేపాటికి సాయి కిరణ్ గారండి. నువ్వే కావాలి సినిమాలో సెకండ్ హీరోగా చేశారండి. తర్వాత లయ గారితో ప్రేమంచిని సినిమాలో కూడా హీరోగా చేశారు. ప్రెసెంట్ గుప్పుడంత మనసులో కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నారండి. చూద్దాం నేను ఎంత మందికి టఫ్ ఫైట్ ఇవ్వగలడో బిగ్ బాస్ 8 లో. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మేల్ కంటెస్టెంట్ ఇంద్రనీల్ అండి. ఈయన వచ్చేపాటికి మొగల్ రైకుల సీరియల్తో బాగా ఫేమస్ అయ్యారు. నీలి మేఘాలు అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. నేనైతే రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాను, నేను మా మిస్సెస్. మరొక సెన్సేషనల్ కంటెస్టెంట్ కిరా కార్తీ గారండి. తను జబర్దస్త్ ద్వారా మనకి బాగా పరిచయం అయింది. నెల్లూరు చేపల పులుసుతో కూడా బాగా ఫేమస్ అయ్యారు. నెక్స్ట్ మరొక కామెడీ యాదం రాజు అండి. తను కూడా మనకి కామెడీ స్కిట్స్ తో బాగా ఫేమస్ అయింది. చూద్దాం ఇతను ఎంత మటుకి బిగ్ బాస్ 8 టఫ్ ఫైట్ ఇస్తాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేపాటికి అనిల్ గిలా గారండి. ఇతను వచ్చేపాటికి వైవిలో షో యూట్యూబ్ లో బాగా ఫేమస్ అండి. గంగవ్వతో పాటు కలిసి కుకింగ్ వీడియోస్ బాగా చేశారండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ బంచిక్ బబ్లు అండి. ఇతను ఒక ఫేమస్ కమెడియన్ అండి. మనకి యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ లో మంచి కడుపుబ్బా మంచి స్కిట్స్ చేశారండి. బిగ్ బాస్ లో ఎంత మటుకు ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ అండి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబర్ అండి. ఈయన వచ్చేపాటికి ఎలక్ట్రానిక్ ఐటమ్స్, గాడ్జెట్స్ సంబంధించి మంచి రివ్యూస్ ఇస్తారు. వీళ్ళతో పాటుగా రాజ్ తరుణ్, కయ్యూమ్ అండి అలీ వాళ్ళ తమ్ముడు ఆయన, ప్లస్ వినోద్ కుమార్ గారండి. అది పాత సినిమాల్లో హీరోగా చేశారు కదా, మన విజయశాంతి గారితో కర్తవ్యం అలాంటి సినిమాలో చేశారు. వాళ్ళు కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పిన కంటెస్టెంట్ లిస్ట్ లో మాక్సిమం 60 to 80% కంపేర్ గా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి.